బంగారం వెండి రేటు గురువారం కాస్త పెరిగింది. ఓ 4 రోజులుగా కాస్త తగ్గుతున్న రేట్లను చూసి వెంటనే ఇంకా తగ్గుతుందా అనుకున్న వాళ్లకు ఇది కాస్త కలవరం పుట్టించింది. మరి బంగారం రేటు పెరుగుతుందా తగ్గుతుందా? ఇప్పుడు ఇదే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అయితే బంగారం రేటు ఎప్పుడు తగ్గినా విడతల వారీగా కొనడమే బెటర్ అంటున్నారు అనలిస్టులు. తాత్కాలికంగా రేటు తగ్గొచ్చు కానీ దీర్ఘకాలంలో మాత్రం పసిడి పరుగు ఆగదు అనేది ఇందులోని కాన్సెప్ట్. పడే కొద్దీ కొనేయండి. హై రేటులో బంగారం కొన్నవారికి షాక్. గోల్డ్ ట్రెండ్ వీక్, బట్ ప్రాఫిట్స్ కి ఛాన్స్ ఇదే. ఈ వారంలో గోల్డ్ డౌన్ ట్రెండ్ గమనించిన తరువాత తులం 1,70,000, 1,50,000 దగ్గర కొన్నవారిలో ఆందోళన చోటు చేసుకుంది. ఆభరణంగా కాకుండా ట్రేడ్ చేయడం కోసం తీసుకున్నవారైతే ఈ రేటుతో నెత్తిన చెంగేసుకున్నంత పనైంది. అయితే గురువారం తిరిగి బంగారం ధర కాస్త పెరిగింది. దీంతో తిరిగి రేటు పెరుగుతుందా మళ్లీ దిగదా అంటూ ఎంక్వైరీలతో జనంలో గందరగోళం ఏర్పడింది. ముందసలు పసిడి లోహం ఎందుకు ధర తగ్గుతుందో చూద్దాం. జనవరి నెలలో అమాంతం పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చిన బంగారం ధర ఫిబ్రవరి నెల వచ్చేసరికి కిందకు దిగొచ్చింది. పెట్టుబడిదారులు లాభాలు బుకింగ్ చేసుకోవడంతో బంగారం ధర మార్పులకు లోనైంది. డాలర్ విలువ పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను డాలర్ ఆధారిత ఆస్తుల వైపు మళ్లించారు. దీంతో బంగారం మార్కెట్లో ఒత్తిడి ఏర్పడింది. పసిడి ధర కాస్త దిగింది. అయితే ఇప్పుడు వరుసగా రేటు తగ్గిన తరువాత తిరిగి పెరగడానికి కారణం కొత్తగా బయింగ్ జరగడమే. దాంతోపాటు ఆసియా మార్కెట్లలో గోల్డ్ లిక్విడిటీ తక్కువ ఉండటం మరో కారణం. అలానే చైనా, హాంకాంగ్, తైవాన్, సింగపూర్, సౌత్ కొరియా మార్కెట్లు ల్యూనార్ ఇయర్ కారణంగా ఓ రోజు సెలవు తీసుకున్నాయి. అలా గురువారం మార్కెట్లలో గోల్డ్, సిల్వర్ ర్యాలీ చేశాయి. దీనికి తోడు మన స్టాక్ మార్కెట్లలో పతనాల ట్రెండ్ కొనసాగుతోంది. గోల్డ్, సిల్వర్ రేట్లలో ర్యాలీకి కానీ స్టాక్ మార్కెట్లలో పతనానికి ఏకైక ప్రధాన కారణం జియో పొలిటికల్ టెన్షన్స్. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనే సేఫ్ బెట్స్ కోసం జనం పరుగులు తీసేలా చేస్తున్నాయి. అమెరికా ఇరాన్పై దాడికి దిగుతుందనే భయంతోనే బులియన్ మార్కెట్లలో వేగం, స్టాక్ మార్కెట్లలో పతనానికి కారణమవుతోంది. ఈ దాడి భయం తగ్గినప్పుడల్లా సిచ్యువేషన్ రివర్స్ అవుతోంది.